జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బు లేదు. ఇదిగో ఇక్కడ అమలు ఉన్నారు, వీళ్ళ పెన్షన్ పాలసీ మార్చి వాళ్ళ కడుపులు కొడుతున్నారు, వాళ్ళ జీవితాలను కొడుతున్నారు, వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడతాయి అని ఎంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారు. సిపిఎస్ వద్దంటున్నారు, ఓపీఎస్ కావాలని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక పాత పద్ధతిలోనే మీకు ఓపీఎస్ ఉంటుంది అని ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెడతామని మాటిస్తున్నాం. ఏమైంది? ఒక్క రకంగానైనా బాగుపడ్డామా? ఒక్క రకంగానైనా సాధించుకోగలిగామా? 8 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఈ రోజు మన రాష్ట్రం నెత్తి మీద ఉంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల మధ్యలో బ్రతికిన మనిషి. ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్లేవర్షి రాజశేఖర్ రెడ్డి గారు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు? రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. అది రాజశేఖర్ రెడ్డి గారు, అది వైఎస్ఆర్ మార్క్. ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు.